తెలంగాణలో క్యాంపు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో 36 చోట్ల హంగ్ రావడంతో ఆయా స్థానాలను దక్కించుకోవడానికి పార్టీలు రిసార్ట్ రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. తమ అభ్యర్థులు చేయి జారకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. అభ్యర్థులను రిసార్ట్లలో దాచేశాయి. ఈ నెల 16న వారిని రిసార్ట్ల నుంచి నేరుగా చైర్మన్ ఎన్నికకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాకరేపుతోన్న హంగ్ పాలిటిక్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలో ఎప్పుడు లేనంతగా 36 మున్సిపాలిటీల్లో హంగు రావడం జరిగింది. ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ను చేరకపోవడంతో అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాలను ఎవరు దక్కించుకుంటారన్నది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూసుకుంటాం హైదరాబాద్ శివార్లోని రీసార్ట్స్ ఉన్నాము. ఇక్కడికే అభ్యర్థులను తరలించినట్లు పక్కా సమాచారం వస్తుంది. ఇప్పుడే ఇక్కడ రీసార్ట్స్ నుంచి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతల అంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడే అభ్యర్థులను తరలించిన వాహనాలను చూసుకోవచ్చు. ఇక్కడే ఉన్నాయి ఖరీదైన వాహనాలన్నీ కూడా ఇక్కడికే వాహనాలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు రీసార్ట్స్కు అభ్యర్థులను తరలించిన వాహనాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రీసార్ట్స్కు అభ్యర్థులను తరలించారు. ఈ నెల 16వ తేదీన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఈ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అభ్యర్థులను తమ పరిధిలో ఉంచుకునేందుకు పూర్తి స్థాయిలో సాయశక్తులా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చిక్కకుండా అభ్యర్థులను అందరినీ కూడా సేఫ్గా రీసార్ట్స్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా వారిని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థులందరినీ కూడా రీసార్ట్స్లకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు రీసార్ట్స్లు కొన్ని చోట్ల ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో అయోధ్యకు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు 116 మున్సిపాలిటీల్లో 36 మున్సిపాలిటీల్లో హంగ్ రావడం జరిగింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రీసార్ట్స్ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయి అన్నది కొంత ఆసక్తిని రేపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక పీక్స్ చేరిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ పాలిటిక్స్ అంతా కూడా పీక్స్కి చేరాయి. ఈ నేపథ్యంలో హంగ్ వచ్చిన మున్సిపల్ స్థానాలు ఎవరు చేజిక్కించుకుంటారు అన్నది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది. ఈ నెల 16వ తేదీ వరకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరకు కూడా ఈ ఆసక్తి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు రీసార్ట్ల నుంచి నేరుగా అభ్యర్థులను మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నుంచి రీసార్ట్స్ నుంచి తీసుకెళ్లిన అభ్యర్థి ఈ చైర్మన్ ఎన్నికలో ఎవరికి మద్దతుగా చేయి లేపుతారు అన్నది కొంత ఆసక్తిని రేపుతున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు పెద్ద సవాల్గా మారింది. అభ్యర్థులను కాపాడుకోవడం అన్నది వారి ముందున్న పెద్ద సవాల్ అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.